ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజా వ్యతిరేక పాలన, రాక్షస పాలన, అరాచక పాలన, అవినీతి పాలన నుండి విముక్తి చేసి ఒక ప్రజాపాలన, ప్రజానాయకుడు, అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఎన్డీఏ కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన పూర్తి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మరి ఈ 100 రోజుల్లోనే ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడానికి 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, అన్నా క్యాంటీన్ మొదలెట్టడం కావచ్చు, అయితే రేపు దీపావళి నుంచి గ్యాస్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన, సుపరిపాలన అందిస్తూ ఈ 100 రోజుల్లోనే సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 19 నుంచి 24 వరకు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అంటే అరగవు. రాత్రి నేను గుండ్లపల్లి వెళ్ళాను. నిన్ననే నందిగామలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. సాయంత్రం గుళ్ళపల్లి 103 గృహాలకి 2 లక్షల రూపాయల చొప్పున పట్టాలతో పాటు అడ్వాన్స్ 40,000 కూడా పంపిణీ చేయడం జరిగింది. నేను అడిగాను ప్రజల్ని, ఇక్కడ నందిగాం కానీ అక్కడ గుళ్ళపల్లి కానీ 19 నుంచి 24 వరకు ఏ రోజైనా ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన అంటూ జరిగిందా అనేటువంటి మాట ప్రజలు ఎక్కడ తట్ట మట్టి కూడా వేయలేదని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. మరి ఇవాళ 100 రోజుల్లోనే అనేక శంకుస్థాపనలు, మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే అమరావతి రాజధాని, అమరావతి ఎప్పుడైతే రాజధాని అన్నామో మా ప్రాంతానికి అంతటికి కూడా ఒక గౌరవం పెరిగింది. ఎందుకంటే 2019కి ముందు భూముల రేట్లు 2 కోట్ల రూపాయలు ఉండేది ఎకరా. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవడంతోనే 2 కోట్ల నుంచి 25 లక్షలు అయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతోనే 2.5 కోటి అయిందని చెప్తున్నారు. నిన్ను అడుగుతుండే పరిస్థితి అది. మా గౌరవం పెరిగింది. ఒక ప్రభుత్వం ఉంటే ప్రజలకు గౌరవం పెరగాలి. మరి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఆస్తుల విలువలు తగ్గిపోయినాయి, గౌరవాలు తగ్గిపోయినాయి అనేటువంటిది ప్రజలు మరి మాతో చెప్పినటువంటి మాట. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాగానే అంతకన్నా ఎక్కువ రెట్టింపుగా 2 కోట్ల నుంచి అప్పుడు 19లో 2 కోట్లు ఉన్నటువంటి భూమి ఇవాళ 2.5 కోట్ల రూపాయలు అనేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రకంగానే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.